వైసీపీ హయాంలో విశాఖ జిల్లాలో జరిగిన రెవెన్యూ భూదందాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న కె శాంతి సహా సుభాష్ రెడ్డి హస్తం ఉన్నట్లు గుర్తించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారని చెప్పారు. గత 3 ఏళ్లుగా విశాఖపట్నంలో అనేక దేవాదాయ భూములను అక్రమంగా విజయసాయిరెడ్డికి కట్టబెట్టినట్లు గుర్తించామన్నారు. సుభాష్ రెడ్డితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా తెలిసిందని, పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ అనుమతితో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. శ్రీమతి కె శాంతి అనే అమ్మాయి మా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్. ఆమె ఇవాళ సస్పెన్షన్లో ఉంది. అంటే ఇది మేము సస్పెండ్ చేసింది కాదు, ఇంతకు ముందే ఈమెని సస్పెండ్ చేయడం జరిగింది. చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి, రాజకీయపరమైన సంబంధాలనే అంటాను తప్ప నేను వేరే అనలేను, ఒక మహిళ కాబట్టి. కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె మీద. ఆమె దాదాపుగా 4-5 దేవస్థానాల్లో చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాం. ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం. ఇంకా లోతుగా మేము విచారించాలి అని అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్లు ఉన్నాయి కొన్ని. గడిచిన 2 సంవత్సరాల్లో లేదా 3 సంవత్సరాల్లో ఈ సుభాష్ రెడ్డి రెవెన్యూ జీపీగా వచ్చినప్పటి నుంచి, గవర్నమెంట్ లీడర్ అయినప్పటి నుంచి, ఈ శాంతి విజయసాయిరెడ్డికి విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి 3-4 సంవత్సరాల్లో ఎండోమెంట్ భూములకి ఎవరెవరికి ఎన్ఓసి ఇచ్చారు, ఎవరెవరికి భూముల్ని అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు, ఇవ్వాల్సింది 11 సంవత్సరాలు అయితే 33 సంవత్సరాలకి ఇచ్చే అంత అవసరం ఏమొచ్చింది, 99 సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. ఇవన్నీ ఎవరి ప్రమేయంతో ఇచ్చింది అమ్మ, ఇవన్నీ కూడా ఇంకా చూడాలి. మేమైతే రిపోర్ట్ అడిగాం.